అరే ఇదేందన్నా నీళ్ళ బాటిల్ 20 రూపాయలే నువ్వు 30 వేసినవేంది? గా హోటల్లా ప్లేట్కు 200 అనబట్టిరి, మీరేమో ఇంకో 50 వేస్తే ఎట్లా? రైస్ ఎక్కువ పెట్టినవు, ముక్కలు తక్కువ వేసినవు, నువ్వు బిల్లు తగ్గియాల్సిందే. అరే ఎక్స్ట్రా రైతే ఎందుకు ఇవ్వవన్నా? ఓ పారి గిట్లా అడిగి చూడుర్రులా హోటల్లా పక్క కీసులాట అవుతుందబ్బా. ఎంత బిల్లేస్తే అంత కట్టాలే, ఏ కాన తగ్గించే సవాలే ఉండదు. కస్టమర్ల కాడ గింత పద్ధతిగా వసూలు చేస్తోళ్ళు వాళ్ళు కట్టే కాడ ఇంకెంత పద్ధతిగా ఉన్నారో చూడురు జరా. బిర్యానీ తిని సోంపు బుక్కినంత అలకగా హోటలోళ్ళు జిఎస్టీ ఎగ్గొట్టిరుల్లో. హైదరాబాద్ లెక్కల్లా లెగ్ పీసులు గుంజితే దేశమంతా హండీలు షేక్ అయినాయి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 1,77,000 హోటళ్లు రెస్టారెంట్ల రికార్డులు మర్రేస్తే 70,000 కోట్ల గోల్మాల్ తేలిందంటే చూడుర్రిగా. గన్నిగనం రికార్డులు ఎట్లా షేకింగ్ చేసిండ్రు అంటారా? ఏఐ టెక్నాలజీ పట్టించింది మళ్ళా. గిట్లా జిఎస్టీ మోసాల్లా కర్ణాటక ఫస్ట్ ర్యాంకు కొట్టేస్తే మనది సెకండ్ ర్యాంకు, తర్వాత తమిళనాడు. మనం ఏది తిన్నా దానికి సెంటర్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ పడుతుంది బిల్లులా. ఎవ్వల హిసాబ్ అలా పోవాలి, కానీ మనోళ్ళు బిల్లులే గాయాబ్ చేసిండ్రు ముద్దుగా. ఆన్లైన్ లో కడితే రికార్డులకు ఎక్కుతది, అదే నోట్లు ఇచ్చిండ్రనుకో గా బిల్లులు కంప్యూటర్లకు వెళ్ళి కత్తిరిస్తే కథం. అందాజా రోజుకో 1,00,000 బిజినెస్ అయితే 60-70 అయినట్టే చూపిస్తాన్రు. తెలంగాణ ఆంధ్రలో కలిపితే 5,100 కోట్ల రూపాయల బిల్లులు మాయం చేసిరట ఓనర్లు. అయితే దేశమంతా హోటళ్ల బిల్లు కోసం ఒక్క తీరు సాఫ్ట్వేర్ ఉండేటోరకు గాళ్లతోటి చేతులు కలిపి గీ కథలు పడుతుర్రట. అంటే మన కాడ ట్యాక్సులు బరాబర్ గుంజి వాళ్ళు కట్టే కాడనేమో కట్టింగ్ చేస్తుర్రన్నట్టు. మరి ఇట్లా ఎప్పటికాంచి నడుస్తుందో గాని పబ్లిక్ కాడ పైసా లెక్క చూసే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు హోటళ్ల బాగోతం అగవడకపోవడే గమ్మతుంది పోర్రి.